అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. కేంద్ర మంత్రి బండి సంజయ్ దాదాపు ఒక 250 ఛానళ్లకు నోటీస్ పంపించిండు. నా పరువుకు భంగం కలిగింది, కావాలని నా పైన దుష్ప్రచారం చేసిర్రు, నా కొడుకు కేసును లింకు చేసి నా పైన మాట్లాడిర్రు, నాకు అనవసరమైనటువంటి వాటిలో నన్ను లాగి నన్ను ఇబ్బంది పెట్టిర్రు, బ్లేమ్ చేసిర్రు, నా ప్రతిష్టకు ఇబ్బంది అయింది, నేను చాలా డ్యామేజ్ అయిపోయినా, కాబట్టి వీళ్ళపైన యాక్షన్ తీసుకోండి అని చెప్పి సుమారు యూట్యూబ్ ఛానళ్లకు, శాటిలైట్ ఛానళ్లకు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి అంటే ఫేస్బుక్ అయినా, ట్విట్టర్ అయినా, ఇన్స్టాగ్రామ్ అయినా అన్నిటికీ దాదాపు ఒక 250 ప్లాట్ఫామ్లకు బండి సంజయ్ నోటీస్ పంపించేటటువంటి కార్యక్రమం చేసిండు. ఆ నోటీస్లో ఏమున్నది, ఏం కథ అనేది మనం చాలా క్లియర్గా పిన్ టు పిన్ మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. ఇప్పుడు బండి సంజయ్ చెప్తున్న మాట ఏంది? నా కొడుకు కేసుకు నాకు ఎటువంటి సంబంధం లేదనేటటువంటి మాట ఆయన చెప్తున్నాడు. గ్యాగ్ ఆర్డర్ కూడా తీసుకొచ్చిండు. ఆ గ్యాగ్ ఆర్డర్లో చాలా క్లియర్గా ఏమున్నది అంటే బండి సంజయ్కి ఆ కేసుకు సంబంధం లేదు, బండి సంజయ్ పేరు తీయొద్దు, బండి సంజయ్ ఫోటోలు పెట్టొద్దు, బండి సంజయ్ వీడియోలు పెట్టొద్దు అని చెప్పి గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చిండు. ఇప్పుడు బండి సాయి భగీరథ్ ఎవరు? బండి సంజయ్ కొడుకే కదా. పోనీ బండి సంజయ్ ఈ కేసులో అసలు మొత్తమే ఇన్వాల్వ్ కాలేదా? బండి సంజయ్కి ఈ కేసుతో సంబంధం లేదా అంటే బండి సంజయ్ ట్విట్టర్లో ట్వీట్ పెడతాడు, నా కొడుకు లొంగిపోయిండు, నా కొడుకుని పోలీసులు అరెస్ట్ చేయలేదని చెప్పి బండి సంజయ్ చెప్తాడు. మరి అసలు బండి సంజయ్కి వాళ్ళ కొడుకుతోని సంబంధమే లేనప్పుడు, వాళ్ళ కొడుకు కేసుతో ఎటువంటి అవసరం లేనప్పుడు బండి సంజయ్ ట్విట్టర్లో ట్వీట్ ఎందుకు పెడుతున్నాడు? నా కొడుకు కేసుకు నాకు అసలు సంబంధం లేదు, నా పేరు తీయొద్దు, నా ఫోటో తీయొద్దు, నా వీడియో తీయొద్దు అని బండి సంజయ్ చెప్తాడు. మరి కొడుకు కేసుకు సంబంధించినటువంటి ఆ అంశాలన్నీ ట్విట్టర్లో పెట్టడం ఎందుకు? మరి నీ కొడుకుతో సంబంధం ఉన్నట్టే కదా. నా కొడుకు నేనే అప్పగించిన, నా కొడుకు లొంగిపోయిండు, విచారణకు పోయిండు, నా కొడుకును ఎవరు అరెస్ట్ చేయలే. బండి సంజయ్ ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చిండు భారతీయ జనతా పార్టీ ఆఫీస్లో, స్టేట్ ఆఫీస్లో. మరి ఏం చెప్పాలా? అసలు బండి సంజయ్కి వాళ్ళ కొడుకు కేసుతో సంబంధమే లేదేమో. మరి బండి సంజయ్ ఎట్లా మాట్లాడాడు? రెస్పాన్స్ అయింది కదా. బండి సంజయ్ కరీంనగర్కి సంబంధించిన మీటింగ్లో చెప్పిండు, నా కొడుకు నాతో చెప్పిండు, నేను తప్పు చేయలే నాన్న అన్నాడు, మేమిద్దరం ఫ్రెండ్స్ నాన్న అన్నాడు, మేము విడిపోయినాం నాన్న అన్నాడు, నా కొడుకు తప్పు చేసినా నేను వదిలిపెట్టాను, నా కొడుకు తప్పు చేసిన శిక్ష పడాల్సిందే, నా కొడుకు తప్పు చేస్తే నేను క్షమించను అనేటటువంటి మాట బండి సంజయ్ చెప్పిండు కదా. ఇప్పుడు బండి సంజయ్ ఏమంటున్నాడు? నా కొడుకు కేసుకు సంబంధించి అసలు నాకు సంబంధమే లేదు, నా పేరు తీయొద్దు, నా వీడియోలు తీయొద్దు, నా ఫోటోలు తీయొద్దు, నాకు అంటగట్టి మీరు ఎక్కడ కూడా వీడియోలు చేయొద్దని బండి సంజయ్ అంటాడు. ఇప్పుడు మాకేమన్నా కావాలని చేసినామా మేము వీడియోలు? కావాలని అన్నామా? పోనీ లేకపోతే మొత్తం బండి సంజయ్ చేసిండు, బండి సంజయ్ వాళ్ళ కొడుకుతో మొత్తం ఇదంతా భాగవతం చేయించిండని మేమన్నా చెప్పలేదే. మేము ఎక్కడా బండి సంజయ్ని బ్యాడ్ చేయలేదు కదా. కొన్ని ఛానల్స్ టార్గెట్ చేస్తూ బండి సంజయ్ని ఇబ్బంది పెట్టినేమో, కానీ మేము ఎక్కడా టార్గెట్ చేయలేదు కదా. ఇప్పుడు బండి సంజయ్ ఆఖరికి నాకు కూడా ఈ పేరులో మన టీఆర్ టీవీ తెలంగాణ యాడ్ చేసిండు, మాకు కూడా నోటీసులు పంపించిండు. ఇప్పుడు ఏమంటాడు? బండి సంజయ్కి సంబంధించి ఒక వీడియో మనం ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసినాం. దాదాపు ఒక 10 లక్షల మంది దగ్గర ఆ వీడియో చూసినారు. 1 మిలియన్ పోయింది వీడియో. ఇప్పుడు ఆ 1 మిలియన్ వీడియోకి బండి సంజయ్ నోటీస్ పంపించిండు, పరువు నష్టం దావా. మళ్ళీ పరువు నష్టం దావా ఎంత తెలుసా? ₹1 కోటి. నా పరువుకు భంగం కలిగింది కాబట్టి కావాలని నన్ను టార్గెట్ చేసిరు, నా పరువు మొత్తం తీసిరు అని చెప్పి ఇజ్జత్ దావా పెట్టిండు. ఇప్పుడు ఇజ్జత్ దావా ఎంత? దాదాపు ఒక ₹1 కోటి. ₹1 పరువు నష్టం దావా అంటే ఇప్పుడు ఈ ఛానళ్ళన్నీ బండి సంజయ్కి ₹1 కట్టాలన్నట. ఇప్పుడు గతంలో కేటీఆర్ బండి సంజయ్ పైన పరువు నష్టం దావా వేస్తే బండి సంజయ్ లైట్ తీసుకున్నాడు. లైట్ తీసుకొని అసలు ఆ పరువు నష్టం దావాని బండి సంజయ్ పట్టించుకోలేదు. ఆ వీడియో కూడా నా దగ్గర ఉన్నది. దాదాపు 3 నిమిషాలు పరువు నష్టం దావా గురించి బండి సంజయ్ మాట్లాడినటువంటి ఆ వీడియో నా దగ్గర ఉన్నది. ఇప్పుడు బండి సంజయ్ ఏమంటున్నాడు? నా కొడుకు కేసుకు నాకు సంబంధమే లేదంటున్నాడు. మరి ఇప్పుడు బండి సాయి భగీరథ్ ఐడెంటిటీ బండి సంజయ్ కదా. బండి సంజయ్ కేంద్ర మంత్రి కొడుకే కదా బండి సాయి భగీరథ్. బండి సంజయ్ కేంద్ర మంత్రి కొడుకు సాయి భగీరథ్. చాలా క్లియర్గా అర్థమవుతున్నది. పోనీ బాధితురాలు తల్లి ఏం చెప్పింది? ఇప్పుడు మైనర్ అమ్మాయి వాళ్ళ తల్లి ఏం చెప్పింది? ఆమె పెద్ద లేఖ రాసుకుంటూ వచ్చింది, దాదాపు 4-5 పేజీల లేఖ రాసుకుని వచ్చింది. ఆ లేఖలో చాలా క్లియర్గా ఆమె పేర్కొన్నది. ఏమని చెప్పింది? సంగప్ప అనేటటువంటి వ్యక్తి మమ్మల్ని బండి సంజయ్ వాళ్ళ ఇంటికి తీసుకుపోయిండు, మా బాధ మొత్తం బండి సంజయ్తో చెప్పుకున్నాం, బండి సంజయ్ మా బాధ విన్న తర్వాత మమ్మల్ని భయప్రాంతులకు గురి చేసిండు, భయపెట్టిండు, బెదిరించిండు, ఆయన రకరకాలుగా మాట్లాడిండు, మాకు బాధ అనిపించి భయం అనిపించి అక్కడి నుండి మేము వెళ్ళిపోయినాం, చాలా రోజులు భయంగా గడిపినాం, భయంగా ఇబ్బంది పడ్డాం, బయటికి పోవాలంటే కూడా భయపడ్డామని చెప్పి బాధితురాలు తల్లి చెప్పినటువంటి మాట కదా. మనం ఏం కొత్తగా ఏం చెప్పలే.
ఇప్పుడు బాధితురాల స్టేట్మెంట్ ఏంది? బండి సాయి భగీరథ్ అనేటటువంటి వ్యక్తి ఫామ్ హౌస్ తీసుకుపోయి మద్యం దాపించి ఆ అమ్మాయి అన్కాన్షియస్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టిండు అనేది కదా వర్షన్. ఆ అమ్మాయి మైనర్. ఆ అమ్మాయి పైన అఘాత్యం జరిగినప్పుడు 17 ఏళ్ళ 3 నెలల అమ్మాయికి. ఇప్పుడు బండి సంజయ్కి ఎక్కడ సంబంధం లేదంటే మరి బండి సంజయ్ వాళ్ళ ఇంటికి ఆ మైనర్ బాలిక వాళ్ళ తల్లి పోయిందా పోలేదా? వాళ్ళ అమ్మా నాన్న పోయిర్రా పోలేదా? ఇప్పుడు ఆ మైనర్ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు, ఆ మైనర్ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ బండి సంజయ్ వాళ్ళ ఇంటికి పోయినరా పోలేదా? బండి సంజయ్ వాళ్ళని బెదిరించినా బెదిరియలేదా? ఇవన్నీ అంశాలు తెరపైకి రావాలా. మరి బండి సంజయ్ కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. బండి సంజయ్ ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి, అసలు బాధితురాల కుటుంబ సభ్యులు మా ఇంటికి రాలేదు, సంగప్ప మా ఇంటికి తీసుకురాలేదు, ఆ బాధితురాల కుటుంబంతో నాకు ఎటువంటి సంబంధం లేదు, వాళ్ళు మా ఇంటికి రాలే, నేను బెదిరించలేదు, వాళ్ళ అమ్మాయి గురించి నేనేం మాట్లాడలేదు, అసలు నేను ఎక్కడ డిస్కస్ చేయలేదు. ఇవన్నీ విషయాలు బండి సంజయ్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పొచ్చు కదా. ఇవన్నీ విషయాలు బండి సంజయ్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడవచ్చు కదా. ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? మరి లేకపోతే బండి సంజయ్ ఇంటి దగ్గర సీసీ కెమెరాలు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? సో అండ్ సో డేట్ 22వ తారీఖు అని చెప్తున్నారు. 22వ తారీఖు పోయినామని చెప్పి డే టు డే, ఇయర్, మంత్తో సహా చెప్తున్నారు. మరి ఆ రోజు సీసీ ఫుటేజ్ తీయండి బండి సంజయ్ ఇంటి దగ్గర. బాధితురాల కుటుంబం బండి సంజయ్ ఇంటికి పోయినరా పోలేదా? బాధితురాల కుటుంబం బండి సంజయ్ ఇంటికి పోయినప్పుడు బాధితురాలు వాళ్ళ తల్లి వాళ్ళ నాన్న బండి సంజయ్తో వాళ్ళ బాధ మొత్తం చెప్పుకున్నారా లేదా? బండి సంజయ్ బాధ మొత్తం విన్న తర్వాత బండి సంజయ్ ఆ బాధిత కుటుంబాన్ని రకరకాలుగా మాట్లాడిండా లేదా? సీసీ ఫుటేజ్ తీయండి. కేంద్ర మంత్రి కదా, ఆయన ఇంటికాడ ఫుటేజ్ ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు బండి సంజయ్ నాకు ఇన్వాల్వ్మెంటే లేదు, నాకు సంబంధమే లేదన్నప్పుడు మీరు ప్రెస్ మీట్లో ఎందుకు మాట్లాడాలా? ప్రధానమంత్రి సభలో ఎందుకు మాట్లాడాలి? మీరు కరీంనగర్ మీటింగ్లో ఎందుకు మాట్లాడాలి? ట్విట్టర్లో ట్వీట్ ఎందుకు పెట్టాలి? మరి ఇవన్నీ ఎందుకు చేయాలా? మీ కొడుకు కేసుతో మీకు సంబంధమే లేనప్పుడు ఇప్పుడు మాలాంటి వాళ్ళు మాట్లాడితే పరువు నష్టం దావా ఏందన్నట్టు? ఇన్వాల్వ్మెంట్ మీద కనబడుతున్నది. బాధితురాలు తల్లి చెప్తున్నది, మా కూతురు ఇబ్బంది పడ్డది, మా కూతురు బాధ చెప్పుకోనికి పోతే బండి సంజయ్ మమ్మల్ని భయపెట్టిండని చెప్పి బాధితురాలు తల్లి చాలా క్లియర్గా చెప్తున్నది కదా. ఇంకేం మాట్లాడతాం? ఇంకేం మాట్లాడతాం? ఇక బండి సంజయ్ ఏమో ఇది పంపించిండు, ఇక నోటీస్ పంపించిండు. ఇక మామూలు కాదు, దాదాపు ₹1,00,00,000 అట. ₹1,00,00,000 ఏం చెప్పాలి? అసలు నాకు తెలిసి బండి సంజయ్ అన్నకు గైడెన్స్ ఎవరు ఇస్తున్నారో, అసలు బండి సంజయ్ అన్నను రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికి ఇలాంటి గైడెన్స్ ఇస్తున్నారో ఏమో అర్థమైతలేదు. మీరు చేయాల్సింది ఏంది? ఓ ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలా, వీడియోలన్నీ డిలీట్ చేయండి, నాకు సంబంధం లేదు, నాకు అవసరం లేదు, ఎవరైనా వీడియోలు డిలీట్ చేయకపోతే మాత్రం యాక్షన్ తీసుకుంటామనే ఆ విషయాన్ని బండి సంజయ్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడమో, వీడియోలు డిలీట్ చేయమని చెప్పి లీగల్ నోటీస్ పంపడమో చేయాలా. కానీ ₹1,00,00,000 పరువు నష్టం దావా ఏందన్నట్టు? అసలు బండి సంజయ్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడా లేదా ఈ కేసులో? ఇప్పుడు బండి సంజయ్ అంటాడు మా కొడుకు పోలీసులకు లొంగిపోయింది అంటే బండి సంజయ్కి తెలిసే బండి సంజయ్ వాళ్ళ కొడుకుని దాచిపెట్టినట్టు కదా. అంటే ఒక నిందితుడిని కన్న తండ్రి దాచిపెట్టినట్టే కదా. మరి బండి సంజయ్కి ఎట్లా తెలుస్తుంది? తెలంగాణ పోలీసులకు భగీరథ్ దొరకలే, స్వయాన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తాడు ఆ అబ్బాయి అబ్స్కాండింగ్లో ఉన్నాడు, దొరకలేడు, పరారిలో ఉన్నాడని. అంటే పోలీసులకు దొరకనటువంటి భగీరథ్ బండి సంజయ్కి ఎట్లా దొరికిండు? బండి సంజయ్ పోలీసులకి ఎట్లా అప్పచెప్పిండు? అంటే బండి సంజయ్ ఎక్కడో దాచిపెట్టినట్టే కదా. ఒక నిందితుడిని 9 రోజుల పాటు కన్న తండ్రి దాచిపెట్టిండంటే బండి సంజయ్ ఇన్వాల్వ్మెంట్ లేదా ఇన్వాల్వ్మెంట్? మళ్ళీ నోటీసులు పంపడం ఏంది? నోటీసులు పంపి భయపెట్టడం ఏంది? మాట్లాడొద్దని చెప్పి, వీడియోలు డిలీట్ చేయాలని చెప్పి, ₹1,00,00,000 పరువు నష్టం దావా ఏంది? అసలు సంజయ్ అన్నకి గైడెన్స్ ఎవరు ఇస్తున్నారు అర్థమైతలేదు. మరి సంజయ్ అన్న రాజకీయ జీవితాన్ని ఇబ్బంది పెడదామనే ఆలోచనలు ఎవరైనా ఇలాంటి సజెషన్ సంజయ్ అన్నకి ఇస్తున్నారా? అసలు రాంగ్ స్టెప్ ఎక్కడ కూడా సంజయ్ అన్న తీసుకోడు. ఇప్పుడు మేమేమంటున్నాం, మేము వీడియోలు చేసినందుకు మాకు మీరు పరువు నష్టం దావా కింద మాకు ఈ నోటీసులు ఇచ్చినారు కదా. అసలు ఆ అమ్మాయికి సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు ఎవరు రిలీజ్ చేసిరో ఆ అంశానికి సంబంధించి కూడా చెప్పండి. ఇప్పుడు ఒక చర్చ వినబడుతున్నది, బండి సాయి భగీరథ్ ఫోన్లో ఉన్నటువంటి ఫోటోలు వీడియోలు ఆ అమ్మాయికి సంబంధించి భగీరథ్ వేరే వాళ్ళకు పంపించి ఆ ఫోటోలు వైరల్ చేయమని భగీరథే చెప్పి భగీరథ్ ఫోన్లో ఉన్నటువంటి డేటా మొత్తం భగీరథే డిలీట్ చేసేసింది అనేది వినబడుతున్న చర్చ. మరి మీ కొడుకే మొత్తం ఫోటోలు వీడియోలు పంపించిన అంటున్నారు కదా. మరి ఈ అంశం పైన ఏం చెప్పాలి? ఏం చెప్పాలా? ఇప్పుడు ఇమీడియట్లీ చేయాల్సింది ఏంది పోలీసులు అంటే ఆ మైనర్ అమ్మాయికి సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు ఎవరైతే వైరల్ చేసిరో వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడంతో పాటు అసలు ఈ ఫోటోలు ఎక్కడి నుండి పోయినాయి, ఎవరు పంపించారు అనేటటువంటి విషయం పైన కూడా ఎంక్వైరీ చేయాలా. ఇవన్నీ వదిలేసి మాట్లాడితే కథం నోటీసులు, నోరు మూసుకోవాలి, మాట్లాడొద్దు, సైలెన్స్ ఉండాలంటే ఎట్లా? ఏ విధంగా అవుతుంది అట్లా?
ఇప్పుడు బండి సంజయ్ అన్న ఏం చెప్తున్నాడు? ఆయన చెప్తున్న అంశం ఏంది? ఆర్టికల్ 21 ప్రస్తావన, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి పౌరుడికి ఉండే వ్యక్తిగత గౌరవం, ప్రతిష్ట, రైట్ టు రిప్యుటేషన్ అండ్ డిగ్నిటీ అట. అంటే రిప్యుటేషన్ డిగ్నిటీ ఈ రెండు నాకు ఇబ్బంది అయింది, దెబ్బ తాకింది, నా గౌరవం, వ్యక్తిగత గౌరవం, ప్రతిష్టకు దెబ్బ తీసేలా కొన్ని మీడియా ఛానల్స్, కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వివరించినాయి. కాబట్టి ఆర్టికల్ 21 ప్రకారం వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి బండి సంజయ్ చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు మేమేమంటున్నాం? ఆర్టికల్ 19(1) ఉన్నది కదా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, భావ ప్రకటన స్వేచ్ఛ, అంటే మేము మాట్లాడకూడదా? మీకు ఆర్టికల్ 21 ప్రకారం మీ పైన వీడియోలు చేసిన వాళ్ళపైన చర్యలు తీసుకోవాలన్నప్పుడు ఆర్టికల్ 19(1) ఉన్నది కదా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, మాట్లాడవచ్చు, స్వేచ్ఛ ఉన్నది, స్వతంత్రం ఉన్నది, మాట్లాడేటటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నది. ఎక్కడ కూడా బండి సంజయ్ని ఇబ్బంది పెట్టేటట్టు ఎవరు మాట్లాడలేదే. సరే కొన్ని ఛానల్స్ టార్గెట్ చేసిరేమో, అందరు టార్గెట్ చేయలేదు కదా, ఉన్న కంటెంట్ని మాట్లాడినారు కదా, ఉన్న కంటెంట్ని తెరపైకి తీసుకొచ్చినారు కదా. ఇప్పుడు దీంట్లో బండి సంజయ్కి మొత్తం తెలిసి జరిగిందని ఏం చెప్పలేదు కదా. బండి సంజయ్ బాధిత కుటుంబాన్ని బెదిరించిండట అనేటటువంటి విషయం బాధితురాలు తల్లి చెప్పినటువంటి మాట. బాధితురాలు తల్లి కొంతమంది పొలిటికల్ లీడర్లతో కూడా మాట్లాడిందట. వాళ్ళే చెప్పినారు, పొలిటికల్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి లీడర్లు చెప్పినారు, సమాజానికి ఎక్స్ప్లెయిన్ చేసినారు. సంగప్ప అనే వ్యక్తి బండి సంజయ్ ఇంటికి తీసుకోపోతే ఆ బాధితురాల కుటుంబాన్ని బెదిరించిండు బండి సంజయ్ అని చెప్పి బాధితురాలు ఒక పొలిటికల్ లీడర్తో చెప్తే ఆ పొలిటికల్ లీడర్ బయట చెప్పిండు. ఆ తర్వాత బాధితురాలు తల్లి లేఖలో రాసింది కదా, బండి సంజయ్ మమ్మల్ని బెదిరించిండు అని చెప్పి. ఇంకేం చెప్పాలా? ఈ మొత్తం ఈ కేసు మాకు సంబంధం లేదంటే ఎట్లా? సరే, మేము కోర్టుని, న్యాయస్థానాన్ని ఖచ్చితంగా గౌరవిస్తాం, 100% గౌరవిస్తాం, రాజ్యాంగాన్ని మేము గౌరవిస్తాం. కానీ కావాలనే ఇదంతా చేస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే భయపడడానికో, వీడియోలు డిలీట్ చేయించడానికో, ఇంకోటి అనిపిస్తున్నది. మాకు అసలు కేసుకే సంబంధం లేదంటే ఎట్లా అండి బండి సంజయ్ గారు? మీ కన్న కొడుకు బండి సాయి భగీరథ్, దాంట్లో మీరు మీ కొడుకును దాచిపెట్టిరు అంటున్నారు, మీ కొడుకును మీరే అప్పగించారు పోలీసులకు అని చెప్తున్నారు. తర్వాత బాధితురాల కుటుంబాన్ని బెదిరించారని చెప్తున్నారు. ఒకటి రెండా చాలా అంశాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు నాకు సంబంధం లేదు, నా పరువుకు నష్టం కలిగింది, నా పరువుకు భంగం కలిగింది, నా ప్రతిష్ట మొత్తం దెబ్బతీసేటట్టు కొంతమంది మీడియా ఛానల్లో వార్తలు వేసారు, కథనాలు వేసారంటే ఎట్లా? అబద్ధాలు చెప్పిరా? పోనేమన్నా అబద్ధాలు కాదు కదా. బండి సాయి భగీరథ్ బండి సంజయ్ కొడుకు అని చెప్పిన దాంట్లో వచ్చిన తప్పేమున్నది, బాధ ఏమున్నది? మీ కొడుకే కదా. ఒకసారి ఈ నోటీస్ చూడండి మీరు. నోటీస్లో ఎన్ని ఉన్నాయి అంటే ఎంతమంది పైన ఆయన ఈ ₹1 పరువు నష్టం దావా వేసిండో మీకు అర్థమవుతుంది. గూగుల్ LLC అంటే గూగుల్ వాళ్ళకు కూడా పంపించిండు నోటీసు, నా పరువుకు భంగం కలిగింది, సో ఈ వీడియోలన్నీ మీరే డిలీట్ చేయాలని చెప్పి గూగుల్కి కూడా పంపించిండు. ఆ తర్వాత మెటా ప్లాట్ఫామ్స్ INC, మెటా ప్లాట్ఫామ్స్. ఈ మెటా అంటే ఏంది? యూట్యూబ్లో మెటా ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో మెటా ఉంటుంది, ఆ తర్వాత ట్విట్టర్లో కూడా మెటా ఉంటుంది. ఆ మెటాని కూడా పంపించినారు. ఆ తర్వాత ఎక్స్ ట్విట్టర్ కూడా పంపించినారు. TV9 నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్, TV9 తెలుగు, TV9కి నోటీస్ పంపిర్రు, TV5 పంపిర్రు, ABN తెలుగు పంపిర్రు, సాక్షి టీవీకి పంపిర్రు, NTVకి పంపిర్రు, RTVకి పంపిర్రు, మహాన్యూస్కి పంపిర్రు, 10TVకి పంపిర్రు, వాహిని టీవీకి పంపిర్రు, వైస్ టీవీకి పంపిర్రు. ఇప్పుడు వైస్ టీవీ అంటే నాకు తెలిసి రాములక్క కావచ్చు. మరి రాములక్క అయితే కొంత పాజిటివ్గానే చేసింది మరి వీడియోలు బండి సంజయ్ వాళ్ళ కుమారుడికి, మరి ఆమెకు కూడా పంపించినారు. సిగ్నల్ టీవీ తెలుగు శివన్నకు పంపించారు, బిగ్ టీవీకి పంపించారు, CVR న్యూస్ తెలుగు పంపించారు, 99 టీవీ తెలుగు పంపించారు, మన తొలి వెలుగు ఛానల్కి పంపించినారు. మన తొలి వెలుగు ఛానల్ జర్నలిస్ట్ రగన్నకు సంబంధించిన ఛానల్కి కూడా నోటీస్ పంపించినారు. చాలా క్లియర్గా పెట్టారు, ఇగో బై రఘు అట, రఘుకు పంపించారు డైరెక్ట్, ఆయన పేరు కూడా అక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఆ తర్వాత జీ తెలుగు న్యూస్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, ఈటీవీ తెలంగాణ అని చెప్పి, సిగ్నల్ టెలి సర్వీస్ అంటే సిగ్నల్ టీవీ, తర్వాత అశోక్ కుమార్ అని చెప్పి ఆయన కూడా పంపించారు. మరి అశోక్ కుమార్ ఏందో మరి డైరెక్ట్ పేరు పెట్టారు అలా. ఆ తర్వాత ఇక 1-2 కాదు మస్తుగా పెట్టారు, మనది కూడా పెట్టారు. వాళ్ళనట మనం ఇప్పుడు ఏమంటున్నారు? ఆ FIR కాపీలో నా పేరు లేదు అంటున్నాడు బండి సంజయ్. బండి భగీరథ్ పైన FIR అయింది, దాంట్లో నా పేరే లేదు, నన్ను ఎట్లా దీంట్లో లాగుతారు అని చెప్తున్నాడు. మీ పేరు లేదు, ఓకే. బాధితురాలు తల్లి చెప్తున్నది మీరు బెదిరించిరు వాళ్ళని అని చెప్పి, బాధితురాలు తల్లి చెప్తున్నది మీరు బెదిరించిరు మీ ఇంటికి వస్తే అని చెప్పి. ఆ తర్వాత సంగప్ప 2-3 సార్లు వాళ్ళకి ఫోన్ చేసిందని చెప్పి, ఆ తర్వాత వాళ్ళ పైన ఫాల్స్ కేసు ఏదో పెట్టినారు అని చెప్పి,
మీకు చెప్పినా కూడా ఇప్పుడు బండి సంజయ్ కేంద్ర మంత్రి, బాధితులు పోయి అంటే బాధిత కుటుంబం అమ్మాయి కానివ్వండి, అమ్మాయి వాళ్ళ తల్లి కానివ్వండి, వాళ్ళ నాన్న కానివ్వండి, పోయి కేంద్ర మంత్రి పెద్ద మనిషి అని చెప్పి ఇంటికి పోయి బాధితురాలు బాధ మొత్తం చెప్పుకుంటే బండి సంజయ్ కేంద్ర మంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ కొడుకుని బయటికి పిలిచి ఏం తప్పురా ఇది ఇట్లా చేయకూడదు పోనాడు అట్లా చేస్తారా 60 పో అని చెప్పి ఆయనను బెదిరించి వీళ్ళని సెట్ చేసుకొని వీళ్ళతో మాట్లాడి నేను మాట్లాడితే ఓపిక పట్టండి మనం చేద్దామని చెప్పి వాళ్ళకి ఏదో ఒకటి సది చెప్పాలి. కానీ మీరు ఏమనుకుంటారు నకరాలు చేస్తురా ఏంది ఇడికెళ్ళి వెళ్ళండి అంటే ఏందన్నట్టు మీరు బెదిరించారని క్లియర్గా చెప్తున్నారండి బండి సంజయ్ గారు. నాకు సంబంధమే లేదు కేసులు అంటే సరే మీ ఎఫ్ఐఆర్లో మీ పేరు లేకపోవచ్చు, మీ పైన ఆరోపణలు అయితే వస్తున్నాయి కదా, మీ పైన ఆరోపణలు అయితే వస్తున్నాయి కదా, మరి ఏం చెప్పాలా? మరి ఆరోపణలకైనా ఒక బాధ్యత గల పదవిలో ఉన్నటువంటి మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది కదా. సమాధానం చెప్పరు, నోటీసులు పంపుతారు. ఏం చెప్పాలండి? సమాధానం చెప్పరు, నోటీసులు పంపిస్తారు. మీ పైన ఒక చిన్న వీడియో చేసినా కూడా నోటీసులు పంపడం ఏందన్నట్టు. తర్వాత ట్విట్టర్ లింక్స్కు పంపిర్రు, కేసీఆర్ అడ్డా అని చెప్పి ట్విట్టర్ లింక్స్. తర్వాత వైఎస్ఆర్, బీఆర్ఎస్ పార్టీ, క్రిషాంకు, హరీష్ రెడ్డి, ఎంబీఆర్, తెలుగు స్క్రైబ్, కాంగ్రెస్, కేటీఆర్, రేవతి, చిన్మయ్య అట, తెలంగాణ కాంగ్రెస్, ఆర్ఎస్ ప్రవీణ్, అపనహస్తం అని చెప్పి ఏదో బీఆర్ఎస్ న్యూస్ అట, నల్లబాలు అట, జగన్ బీఆర్ఎస్ అట, తర్వాత చందు బీఆర్ఎస్ అట, పావని గౌడ్, కెప్టెన్ ఫసక్, ఇది కొంతం దిలీప్, దినేష్, ప్రవీణ్ కుమార్, ఇక ఇట్లా మాట్లాడుకుంటా పోతే మస్తుగా ఉన్నాయి. ఇగో ఒకటి ఉండ తెలంగాణ, శ్రీకాంత్, తర్వాత ఎన్పిఆర్, యో మస్తుగా ఉన్నాయి, విష్ణు బీఆర్ఎస్, ఇవన్నీ ట్విట్టర్ అకౌంట్లు. ట్విట్టర్కి సంబంధించిన వాటికి పంపిరిగా యూఆర్ఎల్ లింకులు పంపిరిగా. ఇన్స్టాగ్రామ్ పోస్టింగ్స్, ఇవన్నీ ఇన్స్టాగ్రామ్ పోస్టింగ్స్ అట. శైలజ అని చెప్పి కొండా టీమ్ అట, తెలంగాణ దినేష్, ప్రశాంత్ గంజి, రిషి కాన్సెప్ట్, తర్వాత మీ టీవీ న్యూస్, రోహిత్ రావు బీఆర్ఎస్, తెలంగాణ స్టార్ ఛానల్, తర్వాత ఏదో పక్కీ న్యూస్ ఛానల్, బీఆర్ఎస్ పార్టీ, ఏజేఆర్ అని చెప్పి ఏదో బిట్టు అని ఉన్నది, బిట్టు బీఆర్ఎస్, బట్టు బీఆర్ఎస్ అట, లో బడ్జెట్ లాజిక్ అట, అవనీ మీడియా, సినిమా ఏదో దుకాణం, ఇది సినిమా దుకాణం అట, కిక్ న్యూస్ నెట్వర్క్, తెలంగాణ కల్టు, బీఆర్ఎస్ అనఫిషియల్ కేసీఆర్ అట, మస్తీ అప్డేటు, ఇక రిపోర్టు గిపోర్టు మస్తుగున్నాయి. ఇగో ట్రెండింగ్ సాయి రీల్, ఆ తర్వాత N4 న్యూస్ ఛానల్, ప్రసాద్ విక్కీ వాయిస్, టీఆర్టీవీ తెలంగాణ మన ఛానల్, టీఆర్టీవీ తెలంగాణ ఇన్స్టాగ్రామ్కి పంపించిండు అన్న సంజయ్ అన్న, 34 నెంబర్ టీఆర్టీవీ తెలంగాణ. ఈ లింక్ మీరు ఒకసారి ఇన్స్టాగ్రామ్లో కొట్టి చూడరు, మీకు తెలుస్తుంది. నేను క్లియర్గా దాంట్లో చెప్పింది ఏంటంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథ్ ఒక మైనర్ అమ్మాయిని మొయినాబాద్ ఫామ్ హౌస్ తీసుకెళ్ళి బలవంతంగా మద్యం దాపించి అమ్మాయిని అత్యాచారం చేసిందట, అమ్మాయిని ఇబ్బంది పెట్టిండ అనేది నేను చెప్పినటువంటి వీడియో. ఇక దాంట్లో కేంద్ర మంత్రి కొడుకు అంటే ఎట్లుండాలి, మంచిగా ఉండాలి, కానీ గిసుంటి పనులు చేయడం ఏందనేటటువంటి విషయాన్ని చెప్పడంతో పాటు అలాగే బండి సంజయ్ కూడా ఆ బాధితురాల కుటుంబాన్ని బెదిరించిండట, భయపెట్టిండనేటటువంటి విషయాన్ని కూడా నేను దాంట్లో చెప్పడం జరిగింది. ఇది నేనేం కొత్తగా చెప్పింది కాదు కదా, బాధితురాలు తల్లి చెప్పింది. బాధితురాలు తల్లి చెప్పినటువంటి విషయాన్నే నేను నా మీడియాలో పెట్టడం జరిగింది, అంతే తప్ప నేను కొత్త ముచ్చటేం చెప్పలే. బాధితురాలు తల్లి చెప్పినటువంటి మాట చెప్పిన నేను, బాధితురాలు తల్లి ఏదైతే చెప్పిందో అదే మాటను నేను నా మీడియాలో చెప్పిన, అంతే తప్ప బండి సంజయ్ నేను బద్నాం చేయలేదు కదా. బండి సంజయ్ ప్రతిష్టకు, బండి సంజయ్ లేకపోతే ఆయనకి ఏదో ఇబ్బంది కలిగేటటువంటి విధంగా నేను ఎక్కడా వీడియోలు చేయలేదు కదా. మొత్తం వీడియోలలో బండి సంజయ్ ఒకటే ఒక వీడియో పంపించింది నాకు, ఒకటే ఒక వీడియో. ఆ ఒక్క వీడియో 1 మిలియన్ పోయింది, అంటే దాదాపు 10 లక్షల మంది ఆ వీడియో చూసి ఓర్చుకోలేకపోయిండు. నేను చెప్పింది ఏముందండి దాంట్లో, కేంద్ర మంత్రి కొడుకు అంటే ఎట్లుండాలండి అని చెప్పి ఒక మాట అంతే చెప్పింది. ఏమున్నది మరి, కేంద్ర మంత్రి కొడుకే కదా బండి సాయి భగీరథ్ ఐడెంటిటీ బండి సంజయ్ కదా, మరి మాట్లాడడంలో తప్పేమున్నది? నేను చెప్పింది అంతకు మించి ఏం చెప్పలేదు, అసలు బేసిక్గా నేను ఏం చెప్పలేదు. ఆ వీడియోలో చాలా క్లియర్గా మీరు వినండి. అట్లా చేసిండట, బాధితురాలు తల్లి కూడా చెప్తున్నది, బండి సంజయ్ బెదిరించిండని ఏదో అని చెప్పి చెప్తా ఉన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా చెప్తా ఉన్నాడు అని చెప్పి నేను చాలా క్లియర్గా మెన్షన్ చేసిన వీడియోలో. అయినా సరే లింక్ ఇళ్ళ పెట్టేసి పరువు నష్టం దావా, ₹1 పరువు నష్టం దావా అన్నట్టు. ఇప్పుడు నేను ₹1 బండి సంజయ్కి ఇవ్వాలన్నట్టు, నేనేదో మొత్తం పరువుకు భంగం కలిగించిన, మొత్తం బండి సంజయ్ని ఏదో బద్నాం చేసిన అన్నట్టు ఓ దావా వేసారు. ఏందన్నట్టు, ఎందుకు ఇట్లా?
ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం కూడా తప్పేనా? అంటే ఏం అనొద్దా, అసలు ఏం మాట్లాడొద్దా, అసలు ఎక్కడ ఏం తీయొద్దా? అంటే మీరు ఏం చేసినా, మీ కొడుకు ఏం చేసినా మేము చూసుకుంటూ ఉండాలా, సైలెన్స్ ఉండాలా, నోరు మూసుకొని ఉండాలా, ఎక్కడ ఏం డిస్కస్ చేయొద్దా? తెలంగాణ సమాజానికి వాస్తవాలు నిజాలు చెప్పొద్దా? చెప్తే గొంతు నొక్కేస్తారా? నేను చాలా వీడియోలలో చెప్పిన, బండి సంజయ్ అన్న కష్టపడి ఎదిగిండు. అంతెందుకండి, బండి సంజయ్ గెలవడానికి నాలాంటి వాళ్ళు క్రియాశీలక పాత్ర పోషించడం. చూడండి ఇన్స్టాగ్రామ్లో వీడియోలు. బండి సంజయ్ చాలా కష్టపడ్డాడు, చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి, మాస్ ఫాలోయింగ్ ఉంటుందని నేను 100 వీడియోలు చేసిన బండి సంజయ్ గురించి, పాజిటివ్ వీడియోలు చేసిన, చాలా వీడియోలు పాజిటివ్గా చేసిన, 1-2 కాదు. బండి సంజయ్ ఎంపీ గెలవడానికి నేను కూడా ఒక పాత్ర పోషించిన. ఇష్టం ఉన్నట్టు ఇచ్చుకుంటూ పోయినారు కదా నోటీసులు. ఏందో మరి నాకేం అర్థం కాల. ఆ మస్తుగా ఇచ్చిరిగో, శైలజ బీఆర్ఎస్ అట, మస్తుగా ఉన్నాయి. ఇక మామూలు కాదు. పల్స్ న్యూస్, కేసీఆర్, ఇప్పుడు ఇదంతా కూడా ఇన్స్టాగ్రామ్కి సంబంధించి. ఇంకేదో ఉన్నట్టున్నాయి కింద. ఇన్స్టాగ్రాము మొత్తం ఇన్స్టాగ్రామ్ లింకులు ఏందన్నట్టు, ఎక్కడ కథ. ఇగో యూట్యూబ్ పబ్లికేషన్స్ లింకు, యూట్యూబ్ బీఆర్కే న్యూస్, యోయో టీవీ, జర్నలిస్ట్ వైఎన్ఆర్, ఆర్టీవీ న్యూస్, తర్వాత ఆనంద్ వ్యూస్, ఆర్జీ టీవీ తెలుగు, అక్షయ్ రాజు, హిట్ టీవీ ఎక్స్ప్లోజరు, తర్వాత సరిత ఆవుల, ఓకే టీవీ, బీబీఎన్ ఛానలు, భారతి టీవీ డైలీ, యువ టీవీ, ఫ్యామిలీ లుక్స్, ఫ్రైడే కల్చరు, వైఆర్ టీవీ తెలుగు, రంజితన్న ఛానల్, ప్లస్ టీవీ తెలంగాణ నాగేష్ అన్నది, తెలంగాణ వెలుగు, స్వతంత్ర టీవీ లైవ్ అట, మిర్రర్ టీవీ అఫీషియల్, ఆద్య టీవీ, ఏబిఎన్ తెలుగు, హ్యాండిల్ నేమ్ ఏదో లింక్ ఇచ్చారు గంతే. ఇక ఏందన్నట్టు మన తొలి వెలుగు ఎన్ని లింకులు ఇచ్చారో చూడు. మన తొలి వెలుగు 1, 2, 3, 4, 5, 6 లింకులు ఇచ్చిరండి. న్యూస్ లైన్ తెలుగు అని మన శంకర్ అన్నది ఉంటుంది ఛానల్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 లింకులు ఇచ్చిండు. ఎవరిది? శంకరన్న ఛానల్కి. శంకరన్న ఛానల్ వల్ల బాగా ఇబ్బంది అయిందట బండి సంజయ్ అన్నకు. శంకరన్న ఛానల్ మీద ఇప్పుడు పరువు నష్టం దావా వేసిండు అన్నట్టుగా. మైక్ టీవీ న్యూస్ కూడా ఇచ్చిండు. దాదాపు మైక్ టీవీ ఒక 10 లింకులు ఉంటాయి. బీఆర్కే న్యూస్ అఫీషియల్, కాలోజీ టీవీ మన సీన్ అన్నది 1, 2, 3, 4, 5, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 వీడియోలకు ఇచ్చిండండి. 18 వీడియోలకు లింకులు ఇచ్చిండ్రు. అవన్నీ మరి డిలీట్ చేయాలనో ఏమో మరి తెలియదు. తర్వాత మహువా మీడియానా, ఇది మహువా మీడియా అట, లెజెండ్ టీవీ .in, ఏంది కథ, ఎక్కడ కథ సంజయ్ అన్న. రెడ్ టీవీ, TS24 న్యూస్ మీడియా, సిగ్నల్ టీవీ తెలుగు. సిగ్నల్ టీవీకి ఎన్ని లింకులు? 1, 2, 3, 4, 5, 6, 7 వీడియోలకు పంపించారు నోటీసు. జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఒకటే వీడియో, వైల్డ్ వోల్ఫ్ తెలుగు ఒకటే వీడియో, BBC న్యూస్ తెలుగు, అబ్బా బీబీసీకి కూడా పంపించిరా, ఒక లింక్ ఉన్నది బీబీసీది. తర్వాత ఆనంద్ వ్యూస్, దమ్ము బాలాజీ అట ఒకటి, వైఆర్ టీవీ తెలుగు, మా రంజితనే ఎన్నో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 అట. యూ న్యూస్ మా ప్రవీణ్ అన్నది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 పంపించిరు. తర్వాత ఆద్య టీవీ ఒక 3 లింకులు పంపిరు. యువగలం తెలంగాణ అట, ఆయాము అక్షయ్, ఇక మస్తు పంపిరు. ఇక T10 న్యూస్ 1, 2 కథ ఏంది, దాదాపు ఒక 200 ఛానల్ పంపిరట ఇట్లా ఈ లింకులు పెట్టి. కింద కూడా మస్తు ఉన్నాయి, ఇంకా కింద కూడా నేను చూసిన. ఈ ఎన్ని పేజీలు అనుకుంటారు? మొత్తం 257 పేజీలు పంపించిండు బండి సంజయ్ అన్న. 257 పేజీలు. ఇక ట్విట్టర్ కేసీఆర్ అడ్డా సేమ్ ఇక సూట్ ఫైల్ చేసిండు అన్నట్టు, ₹1 కోటి అట్లా. ఈ విధమైనటువంటి అంశాన్ని బండి సంజయ్ అన్న తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు. ఇవన్నీ మీకు ఇక చదివి వినిపించాలనే ఆలోచనతోటి నేను ఇవన్నీ తెరపైకి తీసుకొచ్చిన. ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు ఏం చేయాలి అంటే, మాట్లాడకూడదా, మాట్లాడితే తప్ప, ఎట్లా ఏం అర్థమవుతలేదు. మరి మాట్లాడితే ఏమైనా ఇబ్బందా, మాట్లాడితే తప్ప ఏమవుతుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నది. ఎంత విచిత్రం ఇవన్నీ పంపడం. 1, 2 కాదు పంపించింది. అన్న గుడ్ ఈవినింగ్ అన్న. అన్న ఫైన్ అన్న, మీరు చిన్న వీడియోలో ఉన్నారు.
మన మీ వీడియో లింకులో ఒక 7-8 లింకులకు పంపించిండు సంజయ్ అన్న. ఓకే అంటే ఇదేంది మన తొలి వెలుగు ఛానల్ కి ప్రత్యేకంగా కింద రఘు అని మెన్షన్ చేసి పంపించిండు. అవును ఈ పరువు నష్టం దావానంటే దాదాపు ₹1 కోటి మాకు కట్టాల్సిందే, మాకు భంగం కలిగింది మా పరువుకు అని చెప్పి, మా ప్రతిష్టకి ఇబ్బంది అయిందని చెప్పి బండి సంజయ్ అన్న నోటీస్ పంపిరు. మీరు మార్నింగ్ న్యూస్ లో కూడా మాట్లాడినట్టున్నారు అన్న. అవును కదా, చెప్పిన కదా నేను నా వెర్షన్ ఏంటని చెప్పిన కదా క్లియర్. ఇప్పుడు ఏందన్నా ఏం చేయబోతున్నారు నెక్స్ట్? చేసేది ఏముంటది, వచ్చిన నోటీస్ ని మనం రిసీవ్ చేసుకోవాలి. ఓకే, మరి ₹1 కోటి మరి అందులో అయితే నా అడ్రస్ రాంగ్ అడ్రస్ పెట్టినారు. మరి ఓకే వాళ్ళకి ఎవరు ఇచ్చారో అడ్రస్ తెలియదు. ఓకే సో జనరల్ గా ఇవన్నీ ఎట్లుంటదంటే ఈ వీడియోస్ డిలీట్ చేసే ప్రోగ్రామే ఉంటది దీని వెనకాల. ఓకే, సో వీడియో డిలీట్ చేయడానికి మాత్రమే అంటారా? దీనికి రాంగ్ అడ్రస్ పెడతారు. ఇప్పుడు దాని వల్ల అయ్యేది ఏముంటది, ఈ పరువు నష్టం దావాలు అయినా మనం ఆయన పరువుకి నష్టం కలిగించే లేకపోతే ఆయనకి ఏదో ఇబ్బంది అయ్యేటువంటి లైన్ లో మనం చేయలేదు కదా. అవును, ఉన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేసినాము. అది కూడా బాధితురాలు కుటుంబం చెప్పినటువంటి మాటే చెప్పినాం కదా మనం. అంతకుమించి ఏం లేదు. అన్న మీ వీడియోలు నేను చెక్ చేసిన రగన్న, మొత్తం వేరే వాళ్ళు మాట్లాడిన వీడియోలకు పంపించారు. అదొకటి పంపించారు. నాదొక వీడియో ఎఫ్ఐఆర్ కాపీ చూపించారు, సంథింగ్ ఒకటి రిమూవ్ అయినట్టుంది. ఫస్ట్ చేసిన వీడియో ఒకటి రిమూవ్ అయింది. మిగతావన్నీ అనిల్ ఒకటి చేసిండు, భాను ఒకటి చేసిన వీడియో. ఏమనిపిస్తుంది అన్న ఇవన్నీ చూస్తుంటే? అంటే బండి సంజయ్ అన్న ఇటువంటి చేస్తుంటే మీకు ఏమనిపిస్తుంది నార్మల్ గా? బేసిక్ ఏంటంటే ఆయన చుట్టూ ఉన్న టీం సరిగ్గా లేదేమనిపిస్తుంది. గైడెన్స్, సరైన గైడెన్స్ లో ఆయన వెళ్ళట్లే. ఓకే, ఆయన ఫస్ట్ డే నుంచి కూడా ఆయన ప్రతి స్టెప్ తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఓకే, సో దాని మీద ఫోకస్ చేసి, అంటే అవతలి వాడిని ఎట్లా సైలెంట్ చేయాలనే దాని మీద ఫోకస్ చేసే బదులు తను ఏం చేయాలనేది ఆలోచించేది ఉండే. ఇప్పుడు చివరికి నేనే అప్పగించిన అనే పరిస్థితికి వచ్చిండ్రు ఎవరిని, భగీరథని. అదేదో ఫస్ట్ డేనే చేసి ఉంటే అయిపోయేది. అడ్వకేట్స్ వారు మీ చుట్టూ ఉన్న వాళ్ళు నాకు చెప్పారు ఈజీగా బెయిల్ వస్తుందని, అని ఏదో అన్నట్టున్నాడు. ఇది పెద్ద కేసు కాదని. కానీ పోక్సో చట్టం దాని మీద కొంత అవగాహన ఉంటే క్లారిటీ ఉంటది. అసలు కేసు వన్స్ ఇదైతే ఏంటి, సెక్షన్ ఆల్టర్ చేస్తే ఎట్లుంటది, ఇవన్నీ ఆయనకి ఎవరో రాంగ్ గైడెన్స్ ఇచ్చారు అన్నది ఒకటి నాకు అర్థమైంది. లాస్ట్ లో కూడా ఇప్పుడు అంతా సైలెంట్ అయ్యి, సరే ఆయన అరెస్ట్ అయిన తర్వాత అది అయిపోయింది, సరే ఇంకొక వైపున బండి సంజయ్ రాజీనామా బర్తరఫ్ చేయాలన్న డిమాండ్ ఉన్నప్పటికీ అప్పుడు ఉన్నంత సివియారిటీ అయితే ఇప్పుడు లేదు కదా. అవును, లేనప్పుడు సైలెంట్ గా అయిపోయేది. మళ్ళీ దాన్ని అన్ని వీడియోలు వెతికి యూట్యూబ్ ఛానల్, శాటిలైట్ ఛానల్, ట్విట్టర్ ఎక్స్ అకౌంట్స్ ఇవన్నీ పెట్టి మళ్ళీ దాన్ని చర్చలోకి తీసుకోవడం అనవసరమైనటువంటి. అన్న ఇప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే ఈ కేసులో నా ఇన్వాల్వ్మెంట్ లేదు అనేది ఆయన క్లియర్ గా చెప్తున్నాడు. అండ్ ఇన్వాల్వ్మెంట్ అంటే ఎట్లా అనుకోవచ్చు? ఇన్వాల్వ్మెంట్ అంటే వాళ్ళ కొడుకే కదా. కేసులో కొడుకు తప్పు చేసి తండ్రికి అని ఏమి ఉండదు అక్కడ. ఆయన చెప్పిన పాయింట్ రైటే కావచ్చు, కానీ బాధితురాలి తల్లి తను ఇచ్చిన నోట్లో గాని చెప్పిన పోలీసులకు ఇచ్చిన దాంట్లో ఆ స్టేట్మెంట్ గానీ ఆ వాంగ్మూలం అది ఇచ్చిన దాంట్లో మేము బయటకు రాసిన లెటర్ లో, పబ్లిక్ కి రాసిన లెటర్ లో చాలా క్లియర్ గా నన్ను పిలిపించారు ఆయన ఇంటికి, మేము బండి సంజయ్ ఇంటికి వెళ్తే ఆయన బెదిరించారు అన్నది కదా పాయింట్. అంతే కదా. ఇప్పుడు కొడుకు తప్పు చేస్తే ఆయన తండ్రి కాబట్టి ఈయన మీద కేసు పెట్టాలని లేకపోతే ఈయన పాత్ర ఉందని ఎవరు అంటలేరు. సో ఆ పర్టికులర్ ఈ టోటల్ ఎపిసోడ్ లో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. బాధితులనే బెదిరించారు అన్నది కదా వాళ్ళు ఆరోపిస్తున్న లైన్. ఓకే, అదర్వైజ్ ఇంకేముంటదా? అంత ఒకవేళ ఆయన ఏమీ లేకపోతే ఎవరెందుకు అడుగుతారు, ఆయన గురించి ఎందుకు మాట్లాడతారు? సో న్యాచురల్ గానే ఇప్పుడు తండ్రి కొడుకు ఒక దాంట్లో ఉన్నప్పుడు ఆయన తండ్రి ఎవరు, ఆయన హోంశాఖ సహాయ మంత్రి, పెద్ద పొజిషన్ లో ఉన్న హై ప్రొఫైల్, కాబట్టి న్యాచురల్ గానే ఎవరు కొడుకు అన్నప్పుడు ఆ పాయింట్ వస్తుంది కదా. ఓకే, అంతకుమించి అక్కడ ఏముంది? సో నెక్స్ట్ టార్గెట్ మీరే అంటున్నారు, మరి ఇట్లా ఫిక్స్ ఉన్నారా టార్గెట్? అంటే ఈ టార్గెట్స్ ఎప్పటి నుంచో చూస్తున్నాం కదా, ఇప్పుడు కొత్తగా ఏముంది, ఆల్మోస్ట్ ఇయర్స్ నుంచి మనం ఫైట్ చేస్తూనే ఉన్నాము. ఓకే, చాలా మంది చాలా టార్గెట్స్ పెట్టినారు, టార్గెట్స్ పెడతానే ఉంటారు. అన్ని టార్గెట్స్ తట్టుకొని మనం నిలబడి ముందుకు వెళ్ళడమే. ఓకే, మనం ప్రజల కోసం కొట్లాడుతున్న రోజులు కొట్లాడుతూనే ఉంటాం. ఓకే, టార్గెట్స్ మనమైతే బ్యాక్ స్టెప్ వేయలేం కదా. మనం ఒక టార్గెట్, ఒక లక్ష్యం కోసం మనం ముందుకు వెళ్తున్నాము. ఓకే, సో మనం బ్యాక్ స్టెప్ వేసేది ఏముండదు. మనం వాళ్ళు టార్గెట్ పెట్టిరని భయపడి ఇంట్లో కూర్చొని రాకుండా ఉండడం ఏముండదు, ముందుకు వెళ్ళడమే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.
సో ఇది మన తొలి వెలుగు రగన్న చెప్తున్నటువంటి మాట. నేను డైరెక్ట్ ఫోన్ చేసిన అన్నకు. సో అన్న మాట్లాడే కార్యక్రమం చేసిండు. అసలు నాకు ఎంత విచిత్రం అనిపించిందంటే బండి సంజయ్ అన్న ఏమంటాడు, నాకు అసలు కేసుతో సంబంధం లేదన్నాడు. ప్లస్ మనకి నోటీస్ కూడా పంపిస్తున్నాడు కదా, 257 పేజీలకు సంబంధించిన నోటీసు. దాంట్లో టీఆర్టీవీ తెలంగాణ పేరు కూడా ఉన్నది. ₹1 పరువు నష్టం దావా కదా. సంజయ్ అన్న మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి మీరు చూడాలి, చూస్తే మీకు అర్థమవుతుంది. కేటీఆర్ బండి సంజయ్కి పరువు నష్టం దావా వేసినప్పుడు బండి సంజయ్ అన్న ఏం చెప్పిండు అనేటటువంటి విషయాన్ని కూడా మీరు గమనించాలి కదా, చూడాలి కదా. అవి దేకో చట్టపరంగా విశ్వాసం నమ్మకం కొద్దివాటి పక్క కూడా పట్టించుకొని దాని గురించి నేను లక్షల రూపాయలు కోట్ల కడుతుంది ఇవాళ కేసీఆర్ కుటుంబము. 2022లో 23లో 100 కోట్లు ఇచ్చే దావా వేసాడు. ఏమైంది? మళ్ళీ 10 కోట్లకు ఇచ్చే దావా వేసాడు. కోట్లు వస్తున్నాయి ఉండేది కాదు, పోయేది కాదు. కోర్టు మీద నమ్మకం ఉంది మాకు. ఆడ 11 లక్షలు కడితే అంత 100 కోట్ల రూపాయల దావా బండి సంజయ్ మీద కేటీఆర్ ఇస్తే అవి ఉన్నాయి కాదు, పోయేవి కాదు, నేను పెద్ద పట్టించుకోను, ఏమయ్యేది కాదు, దాంతో కోర్టు పైన నాకు గౌరవం ఉన్న, చట్టాలంటే నాకు గౌరవం ఉన్నదని చెప్తున్నాడు. మళ్ళీ అయ్యేది కాదు, పోయేది కాదంటే అంటే ఏంది అర్థమైంది? పరువు నష్టం దావా వేసినా నాకేం కాదనేటటువంటి అర్థమా ఏందన్నట్టు? మరి మేమేమనుకోవాలా? మీరు మా పైన దావా వేస్తే మేమేమనుకోవాలా? మేమేం చెప్పాలి? కానీ మేము అట్లా మాట్లాడం. మాకు చట్టాల పైన పూర్తి స్థాయిలో గౌరవం ఉంది, న్యాయస్థానం అంటే మాకు గౌరవం ఉంది, మాకు నమ్మకం ఉంది, మేమేం తప్పు చేయలేదని అనుకుంటున్నాం. నేనైతే పర్సనల్గా ఏం తప్పు చేయలేదని అనుకుంటున్నా. మా లాంటి వాళ్ళు మేము ఎక్కడ కూడా బండి సంజయ్ని ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం చేయలేదు. బండి సంజయ్ ఓపెన్గా చెప్తున్నాడు, కేటీఆర్ 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తే అది నేను పెద్ద పట్టించుకోలే, అది అయ్యేది లేదు, పోయేది లేదు, ఏం కాదు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. బండి సంజయ్ మాట్లాడుతున్నమాట పరువు నష్టం దావా పైన బండి సంజయ్ వర్షం. ఇక మేమేం చెప్పాలా? వినండి, ఇక మొత్తం వినండి. సిరిసిల్ల లాంటి నియోజకవర్గం వల్ల మనం వరదలు వస్తే చచ్చిపోయి ₹1 ఇచ్చిన ఈ 10 లక్షలు తీసుకపోయి సిరిసిల్ల అయితే ఏమే కోట్ల రూపాయలు ఇచ్చేద్దామా? తెలంగాణ రాష్ట్రంలో వెయ్యాలంటే నువ్వు మీ అయ్యే బయటికి రారు. నువ్వు మీ అయ్యే తిట్టిన తిట్లు ఎక్కువ తిట్టే. నేను లవంగం తింటే తంబాకు అన్నావు, సిగ్గుండాల కొంచెం ఇచ్చేదా వేరాదా? నన్ను వాడు వీడు అని మాట్లాడినావు, ఇచ్చేదా వేరాదా? నీ మీద మీ అయ్య నా తలకే 6 ముక్కలు నడుపుతాడు, ఇచ్చేదా వేరాదా? నీ అయ్య నన్ను వాడు వీడు అని ఏ భాష అంటే ఆ భాష మాట్లాడాడు, ఇచ్చేదా వేరాదా? తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను దళిత బంధు దళితులు ముఖ్యమంత్రి చేస్తాను, మోసం చేస్తావు, ఇచ్చేదా వేస్తే ఏడుంటావు? యువతకు ఉద్యోగాలు ఇస్తాను, మోసం చేస్తావు, ఇజ్జత్ వేస్తున్నావు. నువ్వు నీ అయ్యే ఏడుంటారు? నిరుద్యోగ గుర్తిస్తాను, ఇయ్యలేదు, ఇజ్జత్ వేస్తే ఏడుంటావు? రుణమాఫీ అన్నావు, చేయలేదు, ఇజ్జత్ వేస్తే ఏడుంటావు? డబుల్ బెనిఫిట్ ఇస్తాను, మోసం చేస్తావు, ఇజ్జత్ వేస్తే ఏడుంటావు? ఎట్లా బెదిరిస్తే భయపడే వ్యక్తి బండి సంజయ్ కాదు. నువ్వు ఉద్యమం పేరుతో వచ్చినావు, మీ నాయన పేరేపి మీ అయ్యే పేరేపి నువ్వు వచ్చినావు. నేను 9 సార్లు జైలుకి పోయినా. నా మీద నీ ప్రభుత్వం పెట్టిన కేసులు 109 కేసులు. 9 సార్లు జైలుకి పోయినా, 109 కేసులు. అర్ధరాత్రి ఎత్తుకపోయారు, మధ్యాహ్నం పూట ఎత్తుకపోయారు, రాళ్ల దాడులు చేశారు. కానీ అన్నిటిని నేను ఎట్లనుకున్నా రాజకీయ నాయకుడు, నేను ధైర్యంగా రాజకీయాన్ని ఎదుర్కొనే తప్ప ఇజ్జదావాలు వేసి బెదిరించే ప్రయత్నం చేస్తే భయపడే వ్యక్తి బండి సంజయ్ కాదు. నువ్వు ఏదో మరి ఎందుకు భయపడుతున్నా? ఇప్పుడు రాజకీయంగా ఎదుర్కోవచ్చుగా మీరు కూడా. ఇప్పుడు మీడియా ఛానల్ మీ పైన కొన్ని వార్తలు వేసినారు, మీ కొడుకుకు సంబంధించిన వ్యవహారంలో మీ పైన కూడా కొన్ని వార్తలు వచ్చినాయి. మీరు రాజకీయంగా ఎదుర్కోవాలి కదా. మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టండి, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే కార్యక్రమం చేయండి. ప్రెస్ మీట్లో చెప్పండి, ఆ కేసుకు నాకు ఎటువంటి సంబంధం లేదు, నాకు అవసరమే లేదు, మా కొడుకు తప్పు చేస్తే నాకేంది, మా ఇంటికి బాధితురాల కుటుంబం రాలేదని ఓపెన్గా స్టేట్మెంట్ ఇవ్వండి చూద్దాం, ఓపెన్గా మాట్లాడండి చూద్దాం. మరి ఆ ముచ్చడి చెప్పేటటువంటి కార్యక్రమం చేయండి. ఎందుకు చెప్తలేరు మీరు? ఇప్పుడు మాలాంటి వాళ్ళు ప్రశ్నించేటటువంటి వాళ్ళపైన, మాట్లాడేటటువంటి వాళ్ళపైన ₹1 నష్టపరిహారం అంటే పరువు నష్టం దావా వేస్తున్నారు, ఇజ్జత్ దావా వేస్తున్నారు. మరి మీరు రాజకీయంగా ఎదుర్కొంటా అన్నప్పుడు అన్ని రాజకీయంగా ఎదుర్కోవాలా? కేటీఆర్ మీ పైన ₹100 కోట్ల పరువు నష్టం దావా వేసి మీరు పట్టించుకోలేదు, లైట్ తీసుకున్నారు. ఇప్పుడు మీరు ఏమంటున్నారు? నేను కేటీఆర్ పైన కేసీఆర్ పైన పరువు నష్టం దావా వేయాలనుకుంటే ప్రతిసారి వేస్తూనే ఉంటా, కానీ నేను వేయలే అంటున్నారు. మరి మాలాంటి ప్రశ్నించేటటువంటి వాళ్ళపైన పరువు నష్టం దావా ఎందుకు వేస్తున్నారు? ₹1 ఇయ్యి, ₹2 కోట్లు ఇయ్యి అని చెప్పి పరువు నష్టం దావాలు ఎందుకు మీరు నోటీసులు పంపిస్తున్నారు, నోటీసులు పేర్కొంటున్నారు? మరి చెప్పాలా? మీరు చెప్పాలి. మీరు రాజకీయంగా అన్నిటిని ఎదుర్కొంటా అంటే అన్నిటి రాజకీయంగా ఎదుర్కోండి, దాంట్లో ఏమున్నది? మీరు ఎక్కడ భయపడరు కదా, రాజకీయంగా బలంగా ఉండేటటువంటి వ్యక్తి కదా. మరి ఎందుకు? సరే, మిమ్మల్ని టార్గెట్ చేస్తూ కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు, మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు నిజంగా మిమ్మల్ని పరువును నష్టం కలిగించే విధంగా, మీ సంబంధించిన ప్రతిష్టను ఇబ్బంది పెట్టే విధంగా ఏమైనా వివరిస్తే వాళ్ళపైన యాక్షన్ తీసుకోండి, లీగల్గా పెద్ద ఇబ్బంది లేదు. కానీ మాలాంటి వాళ్ళు ట్రాన్స్పరెంట్గా మాట్లాడినాం. ఎక్కడా బండి సంజయ్ అన్నకి ఇబ్బంది అయ్యేటట్టు మేము మాట్లాడలేదు, ఎక్కడ మేము వ్యవహరించలేదు.
చాలాసార్లు బండి సంజయ్ అన్న అద్భుతమైనటువంటి వ్యక్తే చెప్పినాం తప్ప ఆయనను ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం ఎక్కడ చేయలేదే, ఇక్కడ మాట్లాడలేదే. ఇప్పుడు మొత్తం బండి సాయి భగీరథ్ ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టిండు, మొత్తం ఆగం చేసిండు, ఎక్కడ చెప్పలేదు కదా. సో బయటికి వచ్చినటువంటి కేసు గురించి మాట్లాడినాము. సో బయటికి బాధితురాలు తల్లి చెప్పినటువంటి అంశం గురించి డిస్కస్ చేసినాం తప్ప ఎక్కడ కూడా మేము ఇబ్బంది పెట్టేటట్టు డిస్కస్ చేయలే కదా. ఐ మీన్ మేము అంటే కొన్ని ఛానల్స్ పర్టికులర్ కొన్ని ఛానల్స్, అన్ని ఛానల్స్ అద్భుతం అని చెప్పడానికి లేదు. కొన్ని కేసీఆర్కి ఫేవర్గా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీకి డబ్బా కొడుతున్నారు, కొంతమంది కాంగ్రెస్కి డబ్బా కొడుతున్నారు, అది డిఫరెంట్ జోన్. కొన్ని ఛానల్స్ ట్రాన్స్పరెంట్గా ఉండే ఛానల్స్, మన తొలి వెలుగు కానివ్వండి, నేను కానివ్వండి, కాలోజీ టీవీ కానివ్వండి, లేకపోతే వైఆర్ టీవీ కానివ్వండి, ఇట్లా మాట్లాడుకుంటూ పోతే కొన్ని ఛానల్స్ చాలా పర్టికులర్గా పబ్లిక్ కోసం పనిచేసేటివి ఉన్నాయి, వాస్తవాలు నిజాలు తెరపైకి తీసుకొచ్చేటివి ఉన్నాయి. మరి అన్నిటిని ఎందుకు టార్గెట్ చేయాలా? టార్గెట్ చేసి ఎందుకు పంపించడం? చూడండి ఇంకా అనుకుంటున్నట్టున్నావు. విజయదావేగానే నోటీస్ చేయగానే బండి సంజయ్ భయపడతాడు. తెలంగాణ సమాజానికి అప్పీల్ చేస్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ, గతంలో టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేసీఆర్ గాని కేసీఆర్ కుటుంబం తెలంగాణ సమాజాన్ని తిట్లు వాస్తవమా కాదా? అదే కుటుంబం ఇవాళ నాలాంటి సామాన్య కార్యకర్తల మీద ఇజ్జాదావా వేసి బెదిరించే ప్రయత్నం చేస్తే వీళ్ళని ఏం చేయాలో తెలంగాణ సమాజం ఆలోచిస్తారు. ఇది కరెక్టా? నేను బూతులు మాట్లాడలేక వాస్తవాలు మాట్లాడినా నేను కోర్టుల పక్కన నిరూపించుకుంటా. ప్రజాప్రతినిధి, నేను ఫీల్డ్ మీద కొట్టాడేటువంటి నాయకుడిని, నేను రాజకీయంగా ఎదుర్కొంటా తప్ప నేను ఇజ్జదావాల పేరుతో బెదిరించే ప్రయత్నం చేయాలి. నాకు రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము నాకున్నది. నేను మొన్న సవాల్ చేస్తా, అసలు తంబాకు తింటావు అన్నావు. నేనేమనంటే నా తంబాకు తింటావు అన్నావు కదా, నేను నా కుటుంబ సభ్యులతో సహా వచ్చి ప్రమాణం చేస్తా. నువ్వు డ్రగ్స్ తీసుకుంటలేవు అని చెప్పి నీ కుటుంబ సభ్యులతో వచ్చి ప్రమాణం చేయమని అన్నా. ఎందుకు రాలే? మరి ఆ మీద ఆరోపణలు చేస్తావు కదా, ఎందుకు రాలే అంటున్నా. నువ్వు తప్పు చెప్పడం రావచ్చు కదా, నువ్వు దేవుని మొక్కవు, నీ కుటుంబ సభ్యులు తీసుకోరమ్మని చెప్పిన, ప్లేసు టైము డేటు డిసైడ్ చేయమని చెప్పిన, రాకపోవడంలో నీకున్న ఇబ్బంది ఏంది? ఇది ఫిల్మే కొట్టాడే పద్ధతి. లక్షలు కోట్ల కట్టిన పైతుండే కనుక సిరిసిల్ల వరదలు వస్తే రూపాయి ఇచ్చే చేత కాదు. నీ కార్యకర్త చచ్చిపోతున్నారు, చాలా ప్రాంతాల్లో ఇబ్బంది పడుతుంది, వాళ్ళకు రూపాయి ఇస్తున్నా అన్ని ఇస్తున్నా బిడ్డ. ఇప్పుడు స్టడీ చేస్తావు కదా, నీ స్టడీ చేస్తే నీ బయట చెప్పకుండా స్టడీ చేస్తే ఏం చేయాలి? నీ సంగతులు అన్ని చూస్తా. నువ్వు అమెరికాలో ఉండి ఎవరోడు అమెరికాలో ఉండి ఎవరితోని ట్వీట్ చేసిండు, ట్వీట్ ఎవరెవరు పక్కన ఉండి ట్వీట్ చేసిండ్రు, అన్ని ఫోటోలు నాకు ఉన్నాయి. ఎక్కడెక్కడికి ఎవరెవరు పోతున్నారు అన్ని తెలుసు. వ్యక్తిగతంగా పోవద్దు అని చెప్పి ఒక సంస్కారం అనేది అడ్డం వస్తుంది కాబట్టి నేను ఆగుతున్నా. ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. విన్నారు కదా, దాదాపు 3.5 నిమిషాల వీడియో బండి సంజయ్ అనేది. మరి ఆయన మాట్లాడుతున్నవి ఎట్లున్నాయి మరి మాటలు? పర్సనల్గా పోను, కానీ పర్సనల్గా పోతే ఎవరెవరు ఉన్నారో ఏం చేసినావో తెలుసు అంటే ఏందన్నట్టు. అట్లా కూడా మేము బండి సంజయ్ అని ఎక్కడ పర్సనల్గా ఇబ్బంది పెట్టలేదే, పర్సనల్గా ఏం మాట్లాడలేదే. మేము రాజకీయ కోణంలోనే మాట్లాడినాం కదా, వాళ్ళ కొడుకుకు సంబంధించి ఇష్యూలోనే మాట్లాడినాం కదా. ఎందుకు ఇట్లా? ఏమొస్తుంది ఇప్పుడు? ఈ పరువు నష్టం దావా ₹1 కోటి ఇవ్వాల్సిందే అంటే ఏమొస్తుంది అన్నట్టు. సో అన్నిటినీ లీగల్గా ఎదుర్కోవడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. మేము ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. పూర్తి స్థాయిలో జనాలకు అర్థమయ్యేటట్టు పబ్లిక్ వివరించడం తప్ప బండి సంజయ్ అన్నని మేము ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. చాలా క్లియర్గా చెప్తున్నాం, ట్రాన్స్పరెంట్ మేనర్లో మాట్లాడినాం. మేము చాలా క్లియర్గా మాట్లాడినాం. ఎక్కడ కూడా ఎవరిని మేము ఇబ్బంది పెట్టలేదు. చాలా క్లియర్గా చెప్తున్నాం, ఓపెన్గా చెప్తున్నాం. చూద్దాం ఏం జరగబోతుందో. సంజయ్ అనే క్లియర్గా అంత ఓపెన్గా మాట్లాడుతుండు. పరువు నష్టం దావా నా పైన కేటీఆర్ వేస్తే నేను లైట్ తీసుకున్నా, పట్టించుకోను, ఏమవుతుందా దావాతోటి అంటున్నాడు. పదే సంజయ్ అన్న ఇజ్జత్ దావా అన్నాడు. ఇజ్జత్ దావా అంటే పరువు నష్టం దావా, ఇజ్జత్ దావా అంటే. సో మనం కూడా ఇప్పుడు టైటిల్లో అదే పెడతాం, బండి సంజయ్ అన్న ఇజ్జత్ దావా అనే పెడతాం మనం టైటిల్లో. నేను అదే పెడతా ఇప్పుడు టైటిల్. ఎందుకంటే సంజయ్ అన్న పరువు నష్టం దావా అని ఒక్కసారి కూడా అనలే వీడియోలో. కేటీఆర్ నా పైన ఇజ్జత్ దావా పెట్టిండి, ఇజ్జత్ దావా వేసిండు అని చెప్తే, ఇజ్జత్ దావా అంటే ఏంది? పరువు నష్టం దావా. సో మనం అదే టైటిల్ పెట్టబోతున్నాం ఇప్పుడు. సో ఏది ఏమైనా మేము క్లియర్గా చెప్తున్నాం, మేము తప్పు చేయలేదు. సంజయ్ అన్నని ఇబ్బంది పెట్టేటట్టు నేనైతే మాట్లాడలేదు. టీఆర్టీవీ తెలంగాణ ఎక్కడ బండి సంజయ్ అన్నని ఇబ్బంది పెట్టే విధంగా ఎక్కడ వ్యవహరించలేదు. నేను చాలా క్లియర్గా చెప్తున్నా, బండి సంజయ్ అన్న ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం మాకు లేదు. నేను సంజయ్ అన్న కోసం క్లియర్గా కొట్లాడడం ఇన్ కేస్ బండి సంజయ్ అన్న ఎంపీగా గెలవడానికి నేను చాలా ప్రయత్నం చేసిన, చాలా పోరాటం చేసిన. బండి సంజయ్ అన్న కేంద్ర మంత్రి కావడానికి కూడా మేము చాలా ఫైట్ చేసినాం. బండి సంజయ్ అన్న అధ్యక్ష పదవిలో నుండి తీసేసినప్పుడు కూడా అరే ఒక కీలకమైనటువంటి నాయకుడిని ఏ విధంగా తీసేస్తారు అనేటటువంటి విషయాన్ని కూడా నేను బలంగా మాట్లాడినా. చాలా పోరాటం చేసినాం, చాలా కొట్లాడినాం మేము. వేరే పార్టీలతోటి అధిష్టానంతో కూడా కొట్లాడినాం. సంజయ్ అన్నని ఎట్లా తీసేస్తారు అధ్యక్ష పదవి నుండి, ఆయన చాలా కీలకమైన వ్యక్తి అని చెప్పి ఆ రోజు మేము మాట్లాడినాం. కానీ ఈరోజు మాకు దక్కిన గౌరవం ఏంది, దక్కిన మర్యాద ఏంది? నోటీసులు, పరువు నష్టం దావా. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికి నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.